నువ్వుంటే నా జతగా సీరియల్లో మిథున విషయంలో దేవ మంచి ట్విస్ట్ ఇచ్చాడు. మిథున అంటే తనకి ఎంత ఇష్టమో, మిథున తన జీవితంలో లేకపోతే తనకు ప్రాణం పోయినటువంటి పరిస్థితి అని కూడా చెప్పాడనమాట. ఆ మాటలు విన్న మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే కదా నేను కోరుకుంది అన్నట్టుగా. అయితే హరివర్ధన్ ఏంటి, ఒక తండ్రిగా తను ఆలోచించేది కూడా కరెక్టే. కానీ మిథున దేవాల మధ్య ఉన్న ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు నా కూతురికి ఏ రకంగానూ సెట్ కావు, చూసావు కదా మా స్థాయి ఆకాశం నేల ఎప్పుడు కలిసినట్టే ఉంటాయి, కానీ ఎప్పటికీ కలవు, అలాంటివే మీ ఇద్దరు కూడా అన్నట్టు చెప్తాడు. అయితే దేవ విన్నంతసేపు విని ఏం చేస్తాడంటే, మీరు చూశారు కదా మిథున విషయంలో మీకున్న ప్రేమే నాకు ఉంది, మీకు మీ గుండె చప్పుడు చెప్తుంది, నా గుండె చప్పుడు చెప్తుంది మన ఇద్దరిది ఒక్కటేనని. మీరు మీ ప్రశ్నని మీరే, ఈ ప్రశ్నని మీరే వేసుకొని మీ మనసు చెప్తుంది అన్నట్టు చెప్తారు. ఎందుకంటే హరివర్ధన్ మిథున దేవా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయి ఉంది. తనకి ఇష్టం లేని నాన్ వెజ్ వండి తనకు పెట్టింది, సిగరెట్స్ బయటకు వెళ్ళి తీసుకొచ్చి మరి తన చేతికి ఇచ్చింది. కానీ ఎక్కువ తాగకు, మా నాన్నకి ఇష్టం లేదని ఎంకరేజ్ చేయకుండానే తనకి చెప్పినట్టుగా ఉందన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అంటే, ఈ త్రిపుర రాహుల్ తప్ప తన ఆహారపు అలవాట్లే మనకు సెట్ కావడం లేదు, ఈ ఇంటికి అల్లుడుగా ఎలా సెట్ అవుతాడు అన్నట్టు మాట్లాడతారు. కానీ మిథున మాత్రం తన మీద పంచ ప్రాణాలు పెట్టేసుకుంది. అయితే మిథున గురించి దేవకు కూడా బాగా అర్థమైంది. మిథునను విడిచి తను ఉండలేడన్న విషయం అర్థమైపోయిందనమాట. ఒక్క క్షణం అంటే ఒక క్షణం కూడా నేను విడిచి ఉండలేను, ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయాను నాకు అర్థమైంది, నేను కోల్పోతే నా ప్రాణం పోయినట్టే అని అయితే చెప్తాడు. హరివర్ధన్ వాళ్ళిద్దరిని కళ్ళారా చూస్తూ, వీళ్ళిద్దరిని విడదీయాలంటే నాకు పాపంగా ఉంది, కానీ నా కూతురు వీడితో ఉంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది, వీడు చేస్తున్న ఈ రౌడీయిజానికి నా కూతురు కూడా బలవ్వాల్సిన అవసరం పని ఉంది, అందుకని వీడితో ఉండొద్దు అని తనకు సర్ది చెప్పాలని చూస్తాడు. కానీ వాళ్ళిద్దరు ప్రేమను చూసి, ఇంతగా ప్రేమించుకునే వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా అన్నట్టు తన ఆలోచన మార్చుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతాడు హరివర్ధన్, వీళ్ళిద్దరిని విడదీయాలి అనే స్టేజ్ నుంచి. మంచి సీరియల్ అండి.